హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో ఆవు ఉంది. ఆ గురించి చూపిస్తున్నాను. ఆవుని చూసారా? మా ఆవు ఎంత బాగుందో, వైట్ కలర్లో. ఈ ఆవుని మేము మా అబ్బాయి నా కడుపులో ఉన్నప్పుడు తీసుకొచ్చాము మా ఇంటికి. చిన్న దోణ తీసుకొచ్చాము. చిన్న దూడ పాలు తాగే దోణ తీసుకొచ్చాము మేము. మా ఇంట్లో పాలే పోసి దానికి ఇది చేస్తే అది చాలా చూడండి ఎంత పెద్దగా అయిందో. ఇప్పుడు ఇది మా ఇంటికి వచ్చి మా బాబుకి ఎన్ని ఇయర్స్ అయితే ఈ ఆవుకు కూడా అన్ని ఇయర్స్. మా బాబుకి ఇప్పుడు 5. ఇప్పుడు మా 5 ఇయర్స్ వస్తుంది మా ఇంటికి వచ్చి. అసలు ఈ ఆవు ఎంత మంచిదంటే మా పిల్లలు కానీ మేము కానీ దాని దగ్గరికి వెళ్తే అస్సలు పొడవదు. కొన్ని ఆవులు అయితే మీదకి దూకుతాయి. మా ఆవు మాత్రం మాతో చక్కగా అసలుకి చూడండి. మా చిన్న పాపే ఆవుకు బొట్లు ఎలా పెడుతుంది చూడండి. పసుపు రాసి బొట్లు పెడుతుంది. మా పిల్లలు ఎప్పుడు ఈ ఆవుకి పసుపు రాసి బొట్లు పెడతారు. కొన్ని ఆవులైతే అసలు దగ్గరకు కూడా రానివ్వకుండా కుమ్ముతాయి. కానీ అది చూసారా? మా ఇంట్లో ఆవు కాబట్టి ఎంత చక్కగా పడుకొని మా పిల్ల చేత ఎలా బొట్లు పెట్టించుకుంటుందో చూడండి. మా పాపకు కూడా భయం లేకుండా ఎంత చక్కగా పెడుతుందో చూడండి. చూడండి అసలు పసుపు ఎలా రాసిందో బొట్లు. ఆడపిల్లలని మహాలక్ష్మి అంటారు. నిజమేనండి. పిల్లలు ఏది చెప్తే అది చేసే పిల్లలుంటే ఆ ఇంటికి నిజంగానే ఆడపిల్లలు మహాలక్ష్మి. మా పిల్లలిద్దరూ నేను ఆవుకి వెళ్ళి పసుపు రాసి బొట్టు పెట్టమంటే మా పిల్ల అసలు భయపడకుండా చక్కగా ఆవు దగ్గరికి వెళ్ళి పసుపు రాసి బొట్లు చూడండి. తోకకి అన్నిటికీ ఎంత నీట్గా పసుపు రాసి బొట్లు పెడుతుందో. అది కూడా అమ్మాయి అంటే ఇష్టం అనుకుంటా. ఎంత చక్కగా రాపించుకుంటుందో చూడండి. ఈ ఆవు మా ఇంటికి చిన్న దూడగా వచ్చింది కదా. ఇప్పుడు ఈ ఆవు కడుపుతో ఉందండి. అంటే సూడు మూసింది. అంటే ఏంటానికి వచ్చిన టైం ఇది. మరి ఏ దొన్న బిట్టిద్దో తెలియదండి మాకైతే. ఇప్పుడైతే ఈయనే 10వ నెలకి ఈనిద్దంటారు ఆవు. ఇప్పుడు దానికి 10వ నెల కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేము దాన్ని చూస్తే ఈ నొప్పులు పడుతున్నట్టు అనిపించింది మాకు. అయితే ఈనిద్దామని మేము దాని దగ్గరికి వెళ్ళాము. అది మమ్మల్ని చూసి భయపడుతుంది. అది చూడండి ఎలా అంటుందో మమ్మల్ని చూసి. అయితే ఈయనే ముందు ఆవుని మనం కళ్ళారా చూస్తే చాలా అదృష్టం అంటారు. అసలుకి ముక్కోటి దేవతలు అంటే ఆవులోనే ఉంటారని అందరు అంటారు. ఆవు ఈనేటప్పుడు మనం కళ్ళారా చూస్తే ముక్కోటి పాపాలు పోతాయని పెద్దల నమ్మకం. ఆవు చూడండి, ఆవు ఈనేటప్పుడంట మనం పసుపు రాసి బొట్లు పెట్టి పూజిస్తే చాలా మంచిదన్నారు పెద్దలు. అందుకే మా ఆవు ఈనే టైం అప్పుడు నేను వెళ్ళి మా ఆవుకి పసుపు రాసి బొట్లు పెట్టాను. మా వారు పట్టుకున్నారు చూడండి ఆవుని. ఈ ఆవు మా ఇంట్లో ఉంటే మాకు చాలా బాగా కలిసి వస్తుంది. ఆవుని ఎవరు పెంచుకున్నా బాగానే కలిసి వస్తుంది. ఆవు అంటేనే మనకి ముక్కోటి దేవతలు అంటారు కదా. మనకి ముక్కోటి దేవతలు మన ఇంట్లో ఉన్నట్టనే మనం భావిస్తాము. ఆవును పూజిస్తే ప్రతి పండక్కి గుళ్ళకి గోపురాలకి వెళ్ళకపోయినా ఆవును పూజించుకున్నా చాలు మనం ఇంట్లో. నేనైతే గుడికి వెళ్తాను. మా ఆవును కూడా ఎప్పుడు నేను పసుపు రాసి బొట్లు పెట్టి బెల్లం ముక్క తినిపిస్తాను. ఆవు ఈనే ముందు హారతి ఇవ్వాలంట. అందుకనే నేను మా ఇంట్లో నుండి ఆవుకి హారతి ఇవ్వటానికి వచ్చాను. ఆవు ఈనేటప్పుడు మేము ఒక్కలమే కాదండి, మా ఇంటి దగ్గర ఉన్న చుట్టుపక్కల ఉన్న 4-5 కూడా వచ్చారు. ఎందుకంటే అలాంటి అదృష్టం ఎవరికి దొరకదు, ఈయనే ముందు చూసే అదృష్టం. అందుకనే మా ఇంటి పక్కన ఉన్నోళ్ళు మా ఆవు ఇంతుందని 4-5 వచ్చారు చూడటానికి. అదిగోండి నేను ఆవుకి హారతి ఇస్తున్నాను. ఆవుకు హారతి ఇస్తే
ముక్కోటి దేవతలకు హారతి ఇచ్చినట్టు ఫలితం. అది ఎప్పుడు ఈనిద్దా అని మేము చూస్తూ ఉన్నాము. అది మమ్మల్ని అందరినీ చూసి భయపడి అలా నిలబడిపోయింది. చూడండి, మేము హారతి ఇచ్చేసాను. అదిగోండి, మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా వచ్చి హారతి ఇచ్చారు. మా ఇంటి పక్కన అక్కలందరూ వచ్చి మా అత్తయ్య గారు కూడా ఇచ్చారు. అదిగోండి, ఊది కడ్డీలు వెలిగించి గంట కొడుతూ నేను ఆవు చుట్టూ తిప్పుతున్నాను. చూడండి, ఆవు ఎంత మంచిదంటే మనం గృహప్రవేశం చేసేటప్పుడు ఆవు లేకోకుండా మనం గృహప్రవేశమే చెయ్యం. ఆవు దూడ రెండు తీసుకొనే గృహప్రవేశం చేస్తాము. ఆవు పంచకం పోసిన పేడేస్తేనే ఆ ఇంట్లో మంచిదని అందరూ నమ్మకం. అంటే ఆవు ఎంత మంచిదో ఆలోచించండి. ఇంకా అది ఈనే టైం వచ్చిందండి. చాలా నొప్పులు పడుతుంది, ఎంతో కష్టంగా నొప్పులు పడుతుంది. మేము దాన్ని చూస్తా ఆడి కూర్చున్నాము. ఎప్పుడు ఈనిద్దా, ఏ దూడ పేదోడ పెట్టిద్దా, కోదోడ పెట్టిద్దా అని చూస్తూ ఉన్నాము. మా నాన్నగారు కూడా హారతిస్తున్నారు. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు హారతి ఇచ్చారు. అదిగోండి, మా పిల్లలు కూడా ఇచ్చారు ఆఖరికి హారతి. అగో చివరికి కోదోడ పెట్టిందండి. చూడండి, చాలా ఇబ్బంది పడి కోదోడ పెట్టింది. అది చూడండి ఎలా నాగుతుందో. తల్లి అలా నాగితేనే పిల్ల స్పర్శ తెలుసుకుంటుంది, అందుకని అలా నాకిద్ది. అదిగోండి, అది లేచి నాకంలోనే తల్లి కాడికి వెళ్ళి పాలు తాగుతుంది. ఇదిగోండి, చూసారా ఆ బొడ్డ ఆవే ఇదిగోండి ఎంత పెద్దదైపోయిందో. అచ్చం వాళ్ళ అమ్మలాగే ఉందండి. అయితే మేము ఈ దూడని పుట్టంలోనే వెంకటేశ్వర స్వామికి ఇద్దామని అనుకున్నాము.